Pharmaceutical biotechnology is a science using the biological systems and organisms to develop and manufacture the drugs and other pharmaceuticals. ఇక్కడ మనము బయోటెక్నాలజీలో సైన్స్ సబ్జెక్ట్. ఇక్కడ బయాలజికల్ అండ్ సిస్టమ్స్ అండ్ ఆర్గానిజమ్స్ వాడతాం. బయాలజికల్ సిస్టమ్స్ అండ్ ఆర్గానిజమ్స్ వాడి డెవలప్ చేస్తాం, ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం డ్రగ్స్ని, ఇంకా ఇలా లైక్ ఫార్మాస్యూటికల్స్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫీల్డ్లో లైక్ applies the biotech principles like recombinant DNA technology and produce the biological drugs for the treatment and prevention of disease using and living organisms and their products. Applications of biotechnology first చూద్దాం. లైక్ ప్లాంట్ ఉంది, లైక్ ప్లాంట్ వల్ల లైక్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం. యానిమల్ ఉంది, సో దానివల్ల యానిమల్ని యూజ్ చేసి ఎక్కువ బల్క్ ప్రోడక్ట్ తయారు చేయడం, లైక్ మిల్క్ ఎగ్జాంపుల్, మెరైన్ సోర్సెస్ లైక్ అట్లా. మెడిసిన్లో లైక్ మెడిసిన్, ఫుడ్ సైన్స్, హెర్బడోమా, నెక్స్ట్ మైక్రోబియల్ బయోట్రాన్స్ఫర్మేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఎంజైమ్ బయోటెక్, నెక్స్ట్ బయోసెన్సార్స్, ఆర్డిఏ టెక్నాలజీ, పీసీఆర్, జీన్ థెరపీ, లైక్ డిఫెక్ట్ జీన్ ఐడెంటిఫై చేసి దాన్ని సెట్ చేయడం అనమాట. ఓల్డెన్ డేస్లో లైక్ వైన్ని ఫర్మెంటేషన్ చేస్తుండే, వైన్ ఫర్మెంటేషన్ చేసి లైక్ ఫర్ దాట్ బై ప్రొడక్ట్స్ లైక్ ఏమేమి బై దట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ ద టేస్ట్ అనమాట. లైక్ కర్డ్లో లాక్టోబాసిల్లస్, ఇవన్నీ బయోటెక్నాలజీకి సంబంధించినవి. లైక్ ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ వాడుతున్నాం కదా, లాక్టోబాసిల్లస్ అని లేదన్నా లైక్ వైన్లో యాడ్ చేసేయాల. సో దాట్ డ్రగ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, డ్రగ్ని డెవలప్ చేస్తున్నాం, దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. బయాలజిక్స్ లైక్ బయోటెక్ ప్లేస్ ఎ క్రూషియల్ రూల్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ బయాలజిక్స్ని డెవలప్ చేస్తున్నాం. డ్రగ్స్ మేడ్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్, ఎట్లా డెవలప్ చేస్తున్నాం అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇంకా వ్యాక్సిన్స్, జీన్ థెరపీస్. దీస్ డ్రగ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రీట్మెంట్స్ ఫర్ ద కండిషన్స్. దేనికోసం? క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ రేర్ జెనెటిక్ డిసార్డర్స్ ఏమైనా. ఇంకా కొన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్స్ కోసం అన్నమాట. విత్ బయోటెక్నాలజీ ద ఫోకస్ ఈజ్ ఆన్ టైలరింగ్ ట్రీట్మెంట్స్ టు ఇండివిజువల్ జెనెటిక్ ప్రొఫైల్స్, ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ, మినిమైజింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాం, ఎఫిషియన్సీని పెంచుతాం. నెక్స్ట్ జీన్ సెల్ థెరపీ చూద్దాం. జీన్ అండ్ సెల్ థెరపీలో రివల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట ఇది. లైక్ జెనెటిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నా తగ్గిస్తాయి. లైక్ డైరెక్ట్లీ ఆల్టరింగ్ ద పేషెంట్ జెనెటిక్ మేకప్ టు ట్రీట్ ఆన్ క్యూర్ చేయడానికి, ట్రీట్ చేయడానికి జెనెటిక్ మేకప్ని డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికే పోయి డైరెక్ట్ క్లియర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెమ్ సెల్ రీసెర్చ్లో స్టెమ్ సెల్స్ అనేవి యూజ్ చేస్తారు ఫర్ రీజనరేటివ్ మెడిసిన్స్ అనమాట. ట్రీట్ కండిషన్స్ లైక్ హార్ట్ డిసీజెస్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్, రీజనరేటివ్ డిసీజెస్. లైక్ ఇప్పుడు స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే లైక్ హార్ట్ డిసీజెస్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, డిజనరేటివ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా లైక్ ఈజీగా క్యూర్ చేయొచ్చు అనమాట ఈ బయోటెక్నాలజీని యూజ్ చేసి.